నమస్తే. మనము భగవద్గీతని శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. నిజంగా అంటే ఈ భగవద్గీత వచ్చేసి చెప్పుకున్నాం కదా, ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, ఆ తర్వాత భగవద్గీతను వచ్చి ప్రస్థానత్రయం అంటారు. ఈ భగవద్గీతలో ఇప్పుడు మనం చదువుకుంటున్న చాప్టర్ వచ్చి 15. ఏంటది? పురుషోత్తమ ప్రాప్తి యోగం. అంటే ఈ టోటల్ ఎసెన్స్ అంతా కూడా 15వ చాప్టర్లో చెప్పడం జరిగింది. అసలు టోటల్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీతే కాదబ్బా, మన ఋషులు చెప్పింది ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు? పరమాత్మ అంటే ఏంటి, భగవతత్వం అంటే ఏంటి, బ్రహ్మానందం అన్నాడు. బ్రహ్మానందం అంటే ఏంటి? ఏ కోరిక లేదు, ఏ కదలిక లేదు, ఏ గుణాలు లేదు, అటువంటి బ్రహ్మానందటువంటి స్థితి పరమాత్మతత్వం. మరి అలాంటి బ్రహ్మానంద స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ అందరూ కంఫర్టబుల్గా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి అష్ట ప్రకృతులు, ఆ తర్వాత మన జీవ చైతన్యం భూమి మీదకి వచ్చింది. అది ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంది. ఈ ఎక్స్పాన్షన్లో ఇవన్నీ ఆ పరమాత్మ తత్వంలోనే ఉన్నాయి. నేను చెప్తుంది ఏంటి? ప్రిన్సిపల్లో ఉన్నాయి. కానీ ఆ పరమాత్మ తత్వానికి సంబంధించిన విషయం ఎందులో లేదంటే ఏంటి? ఆకాశంలాగా మనమంతా ఆకాశంలో ఉన్నాం. ఆకాశం ఉంది, ఆకాశం అంతా ఉంది, సపరేట్గా ఏం లేదు కదా. అట్లాగే భగవతత్వం అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు ఎందుకున్నది భగవతత్వం? ఎందుకు ఈ సృష్టి అంతా వ్యక్తమైంది? బ్రహ్మానందం కోసం అబ్బా, పరమానందం. ఇప్పుడు మొత్తం మన ఋషులు చెప్పింది ఏంటి? నిన్ను పరమానంద స్థితికి ఉంచకుండా ఉంటున్నది ఏది? నీ జీవభావం. జీవం అనేటప్పటికేంటి? నేను సోన్సో, నేను లిమిటెడు, నా మనసు, నా ఆలోచనలు, నా డిప్రెషను, నా టెన్షను, నా సుఖము, నా ఆరోగెన్సు, ఇంతవరకు లిమిట్ అయి ఉన్నావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? దీన్ని నువ్వు దాటి వెళ్ళగలిగితే నీ దగ్గరే ఉన్నటువంటి ఈశ్వరుడు, నీ దగ్గరే ఉన్నటువంటి భగవతత్వం తెలుస్తుంది అన్నాడు. పరమాత్మ, ప్రత్యేగాత్మ, తర్వాత జీవాత్మ. దానికి ఎదురుగా మన ఎదురుగా ఉన్నది ప్రపంచం. ప్రపంచం అంటే ఏంటి? ఖాళీలో నుంచి అన్నీ వ్యక్తమైనట్టుగా కనపడుతున్నది, అంతే కదా. ప్రపంచం పర్మనెంట్ కాదుగా. మనకు చిన్నప్పుడు మనం ఊహించిన ప్రపంచం వేరు, మనకు వయసు వచ్చిన తర్వాత ప్రపంచం వేరు, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రపంచం వేరు. అంటే అర్థం ఏంటి? ప్రపంచం నువ్వు చూస్తే నీ మనసులో ఉంది, నువ్వు చూడకపోతే నీ మనసులో లేదు. మనసు అంటే ఏంటి? కాలమే మనసు, అంతే కదా. ఒక కాలంలో కొన్ని మన మనసులో ఉన్నాయి, ఒక కాలంలో కొన్ని ఉన్నాయి, ఇప్పుడు కొన్ని ఉంటున్నాయి, రేపు కొన్ని ఉండకుండా పోతాయి. ఇప్పుడు చెప్పింది ఏంటి భగవద్గీత కానీ మన ఋషులు కానీ? ఈ మనసుని నువ్వు గుర్తించు. ఈ మనసుకి నువ్వేమన్నా పనులు చేయాలా? ఏమీ చేయక్కర్లా, నువ్వు గుర్తించు. మరి గుర్తించడం అంటే సడన్గా గుర్తించే స్థితి వస్తుందా? రాదు. కాబట్టి ఏమన్నారు దాన్ని? ఒక క్రమ పద్ధతి ప్రకారం దాన్ని చిన్నగా గుర్తించుకుంటూ వెళ్ళు, అప్పుడు నీకు సత్యమేంటో తెలిసిపోతుంది అని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు భగవతత్వం అనేది బ్రహ్మానందం అన్నారు కదా. అలా ఇప్పుడు మన సృష్టిలో మన ప్రకృతిలో అందుకే ఉన్నారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మనుషుల్ని పెడుతూ, అలా కాకుండా ప్రకృతిలో వ్యక్తమైనటువంటి పంచభూతాల్లో ఇంద్రియాలన్నీ కూడా దైవత్వంగా చెప్పడం జరిగింది, అంతే కదా. వరుణ దేవుడు, ఇంద్రదేవుడు, ఆ తర్వాత ఇంకేంటి? భూమాత, ఆ తర్వాత గంగా నది నీళ్లు, ఆ తర్వాత ఆకాశం, ఖాళీ, ఇవన్నీ కూడా అంటే కనపడుతున్న ప్రతిదీ కూడా భగవతత్వ భావం. కాబట్టి నువ్వు భగవతత్వం అనేటువంటి విధంగా చూడగలగడాన్ని పరాభక్తి అన్నాడు. మనం అంటే ఎక్కడైతే నీకు భక్తి ఉంటుందో అక్కడ నాకు ఇది కావాలదా, అది కావాలని కోరుకో. భక్తి అంటే ఇంకో పదం ఏంటి? నిజమైన ప్రేమ. ప్రేమ ఉన్న చోట ఎక్కడ స్వార్థం ఉండదు. అవతల వాళ్ళని మనం ఒక స్థితిలో కండిషన్డ్ చేయటం ఉండదు. వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. నిజంగా ఎక్కడైనా సరే కప్పులు కానీ అందరు కంఫర్టబుల్గా ఉన్నారు అంటే అర్థమైందంటే నిజంగా ప్రేమ ఉన్న చోటనే ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. ప్రేమ నిజంగా లేకుండా అటాచ్మెంట్ ఏరియాలో కనుక ఉంటే ఎదుగుదల ఉండదు. ఎందుకు? ఆపడం జరుగుతుంది. ఆపడం అంటే ఏం లేదు, 2-3 సార్లు నెగటివ్గా క్రిటిసైజ్ చేసిన ఆ పనికి వెళ్ళరు కదా. అంటే ఏంటి? భగవతత్వం అనేది ప్రేమ, ఆనందం అనేటువంటి స్థితి. ఆ రెండు మనకు రుచి చూపించింది ఎవరు? అమ్మతో, పేరెంట్స్తో రుచి చూపించారు, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు, ఇప్పుడు మా పిల్లలు అడుగుతారు, నువ్వు ఏం కోరుకోవు, నీకేం కావాలో చెప్పు అంటారు. అంటే నాకేమొద్దు నాయన, మీరు చాలా హ్యాపీగా ఉంటే, మీరందరూ బాగా కలుసుకొని మీకు తోచింది ఏదైనా అందరికీ మంచిగా చేస్తూ మీరు గుడ్నెస్లో ఉండి, మీరు గుడ్నెస్ని కనుక, డివినిటీని కనుక ఎక్స్పాండ్ చేస్తే నాకు అంతకంటే ఏం అవసరం లేదు, ఐఎమ్ హ్యాపీ అంటాం నేను కానీ మా హస్బెండ్ కానీ. అంటే అర్థం ఏంటి? భగవతత్వం మన ఏం కోరుకుంటుంది? ఏమీ కోరుకోవటంలా. ఆయన గుళ్ళు కట్టించమల్లా, గోపురాలు కట్టించమల్లా, సేవ చేయమల్లా, తర్వాత ఏంటి? నీ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం నీ ప్రాబ్లం, ఆయనకేం సంబంధం? ఇవేమీ అడగల. ఆయన అడిగింది ఏంటి? సృష్టి వ్యక్తమైంది బ్రహ్మానందం కోసం. ఎప్పుడైతే నువ్వు బ్రహ్మానంద స్థితిలో ఉంటావో నీకు డిప్రెషన్ లేదు, తర్వాత దుఃఖం కూడా లేదు. ఎప్పుడైతే నేను హ్యాపీగా ఉంటానో పక్క వాళ్ళ హ్యాపీనెస్ కోరుకుంటాను, కానీ నువ్వు ఐఎమ్ హ్యాపీ, ఐ కిల్ యూ నేను అంటానా? అనను. ఎందుకనను? కిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
మనం సంతోషంగా ఉన్నప్పుడు అలా నువ్వు ఎలా సంతోషంగా ఉండాలనేటువంటి విషయమే ఆ మహానుభావులు, ఆ ఋషులు పరమాత్మతత్వంతో దగ్గరుండి మనకి చెప్పటం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా సంతోషంగా సుఖంగా ఉండకుండా మన ఆపుతున్నది ఏంటి? ఐడెంటిటీ అన్నాడు. ఐడెంటిటీ ఎక్కడుంది? ఐడెంటిటీ అంటే ఏంటి? మన మనసే, మన కాలమే, ఇదే ఐడెంటిటీ. ఇప్పుడు ఈ మనం చేయాల్సింది ఏంటి? ఈ ఐడెంటిటీ నుంచి టోటాలిటీకి వచ్చి టోటల్ దాటిన తర్వాత కూడా భగవతత్వం అనేటువంటి స్థితికి రావాలి. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? ఇప్పుడు మనం ఏమంటది పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుకుంటున్నాం. ఏం చెప్పాడు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో? ఇప్పుడు 13 నుంచి 18 వరకు జ్ఞానం గురించి చెప్పటం జరిగింది. ఒకటి వచ్చేంటి? నీ కష్టాలు దుఃఖాలకి కారణమంతా నీ అహంకారమేనయ్యా. ఈ అనేటువంటి దాన్ని నువ్వు వదిలిచేసుకున్నావంటే నువ్వు టోటల్కి వెళ్ళిపోతావు, 100% వండర్ఫుల్గా ఉంటావు. నీకు పరమాత్మతత్వానికి తేడా లేదు. హ్యాపీగా డివినిటీని ఎక్స్ప్లోర్ చేస్తావు, ఆనందాన్ని ఎక్స్ప్లోర్ చేస్తావు. కాకపోతే నేను ఆ స్థితికి ఆపుతున్నది ఏంది? ఏదంటారే ఐసీసీ అనేది అంటుంటారులే, ఐడెంటిటీ క్రైసిస్. ఐసీ అంతే కదా. ఆ ఐడెంటిటీ క్రైసిస్ కనుక లేకపోతే మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము అనేటువంటి విషయం ఎవరికి తెలియదు. జరుగుతున్న ప్రతిదీ కూడా ఆ భగవతత్వం మీద ప్రేమతో జరగడం జరుగుతుంది. అంటే ఏంటి? అల్టిమేట్ మన వాళ్ళు చాలామంది అంటారు లవ్ 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 అంటారు. లవ్ అంటే చేసేది కాదు, లవ్ ఈజ్ ఇన్బిల్ట్ ఉన్నది, అంతే, మనతోనే ఉన్నది. ఆ లవ్ ఎందుకుంది? మనమే భగవతత్వం కదా. అందుకని నేను ప్రేమిస్తున్నాను కాదు, నేనే ప్రేమ అన్నప్పుడు నేను ఎవరిని సపరేట్గా ప్రేమించక్కర్లా, సపరేట్గా నేనే పని చేయక్కర్లా, అవి వ్యక్తమైపోతూ ఉంటుంది. ఆ స్థితికి రావడమే భగవతత్వ స్థితికి రావడం. ఇక్కడ కర్మలో వచ్చేటప్పటికి ఏమవుతుంది? ధర్మం అధర్మం దానివల్ల వచ్చేస్తుంది. దానికి అంటారు చెప్తాడు. ఇప్పుడు చదువుదాం. గుహ్యతరం అంటాడు. ఇప్పుడు ఇక్కడ కర్మలో ఏంటి? ధర్మం మంచి పని, ఇది చెడ్డ పని, డివిజన్ వచ్చేసింది. డివిజన్ వచ్చిందంటే మనసుకున్నటువంటి మొట్టమొదటి లక్షణం భేదం పోగొట్టుకోవాల్సినటువంటి లక్షణం భగవతత్వ లక్షణం. ఒక్కసారికి మనకు భేదం తగ్గుతూ ఉంటేనే మనకు ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది. అంటే ఏంటి? దాన్నే ప్రయాణం అన్నారు. ప్రయాణంలో డెస్టినేషన్ తీసి పక్కన పెట్టేస్తే ఎక్కడైతే మనకి భేద దృష్టి పోయిందో మనం ఆటోమేటిక్గా ఆ ప్రేమతత్వాన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఎందుకు? ప్రేమ తీసి అవతల పెడదాం. ముందు ఎప్పుడు నువ్వు భగవతత్వంతో దూరంగా ఉన్నట్టు నీకు డిప్రెషన్ లేదు, తర్వాత నీకు ఏమంటారు దాన్ని, రియాక్షన్ లేదు, టెన్షన్ లేదు, ఈగో లేదు. ఇవన్నీ ఎప్పుడైతే మనకి తగ్గినట్టుగా మనకి తెలుస్తోందో ఆటోమేటిక్గా మనం భగవతత్వంలో ఉన్నట్టు లెక్క. దుఃఖం ఎక్కువ ఉంది, డిప్రెషన్ ఎక్కువ ఉంది, డిజెక్షన్ ఎక్కువ ఉంది, ఇలాంటి చోట పరమాత్మతత్వానికి దూరంగా ఉండడం. ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి? నీ డిప్రెషను, నీ డిజెక్షను, ఆ తర్వాత నీ రియాక్షన్స్ అన్నీ చాలా క్యాజువల్గా వెళ్ళిపోతాయి. ఎప్పుడు వెళ్తాయి? ఎలా వెళ్తాయి? నువ్వు ఐడెంటిఫై చేస్తే చాలు, నువ్వు గుర్తిస్తే చాలు. ఇప్పుడు ఎట్లా గుర్తిస్తావు? ఇప్పుడు మనసు ఉంది, మనసుకున్న లక్షణం ఏంటి? కాలంలో ఉంటుంది, కాలమే మనసు. దీనికి ఏంటి? 24 గంటలు ఈ మనసు ఆలోచన చేయకుండా ఒక్క క్షణం ఉండే అడవలేదు. అందుకని ఎప్పుడు దీనికి ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ థాట్లోనే ఆనందమైన థాట్స్ వస్తున్నాయి, దానివల్ల నష్టం లేదు. సబ్జెక్టుకు సంబంధించిన ఆలోచనలు చేస్తున్నాము, అది కూడా మననేమి ఇబ్బంది పెట్టదు. అలా కాకుండా పాస్ట్లోకి వెళ్ళి వాళ్ళు అలా చేసి ఉండకూడదు, వీళ్ళు ఇలా చేసి ఉండకూడదు, నేను ఇలా చేసి ఉండకూడదు, అయిపోయి ఫినిష్. భవిష్యత్తు ఆలోచించామో, జాబ్ పోతుందేమో, మంచి సంబంధం రాదేనేమో, పిల్లల్ని బాగా చూసుకుంటారో లేరో, ఫినిష్. అంటే ఏంటి? ఫ్యూచర్ థాట్ వచ్చినా, పాస్ట్ థాట్ వచ్చినా మనం దూరం అయిపోతాం. అందుకని ఏం చేయాలి? ఎట్లా పోగొట్టుకుంటావు? నువ్వు ఏం చేస్తావు? దానికి నువ్వు గుర్తించబ్బా. గుర్తిస్తే పోతుంది. గుర్తించడానికి నీకు ఎలాంటి మనసుకు ఆలోచనలు వస్తున్నాయి అనేటువంటి విషయం నీకు అవగాహనకు వచ్చినప్పుడు, ఈ ఆలోచన నన్ను ముందుకు తీసుకెళ్ళట్లేదు, వెనక్కి తీసుకెళ్తుంది అనేటువంటి గ్రహణ వచ్చినప్పుడు దండం పెట్టుకొని భగవతత్వం నా దగ్గరే ఉంది కదా అన్నప్పుడు ఆ ఆలోచనలను కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు చూడండి, మనం ఎంత ఇప్పుడు దీన్నే ఏమన్నారు? ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి? మన ఎసెన్షియల్ నేచర్ని కనుక్కోవటం, అంతకంటే ఇంకేమీ లేదు. ఒక్కసారి మనమేంటో మనకు అర్థమైతే భగవతత్వం అంటే ఏంటో అర్థమవుతుంది, ప్రపంచం అంటే ఎందుకు అర్థమవుతుంది, మనం ఎందుకు వచ్చామో అర్థమవుతుంది, మనం ఏం చేస్తున్నామో అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మనం ఎసెన్షియల్ నేచర్ అర్థం చేసుకునే స్థితిలో లేదు. ఎందుకు లేము? ఎక్వైర్డ్ నేచర్ అంతా 99 తయారు చేసుకున్నాం. దాన్నే సత్ చిత్ సత్ అన్నాడు, సత్తు అసత్ అన్నారు, తర్వాత ఏమిటి ఆత్మ అనాత్మ అన్నారు, తర్వాత సామాన్యం విశేషాలు అన్నారు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి స్వరూపం స్వభావం అన్నారు. ఇంత చెప్పినా ఇవన్నీ కూడా పదాలే. అది ఇంకా చెప్పాం కదా, పురుషోత్తమ
అక్షర, ఆ తర్వాత విభూతి, ఆ తర్వాత ఇంకేంటి అంటే ఏంటి, ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మన ఋషులకి కనిపెట్టింది కూడా రెండేనమ్మా. ఒకటి మన దగ్గర ఉన్నటువంటి మనసు, అది జ్ఞానస్థితిలో ఉందా, రెండోది మన శరీరం ఎలాంటి కర్మలు చేస్తుంది. నీ జ్ఞానం గనక పర్ఫెక్ట్ జ్ఞానం అంటే మళ్ళీ ఏం లేదు, ఎక్కడ మన టెన్షన్ పెడుతుందో అది అజ్ఞానం. ఏమి టెన్షన్ లేకుండా హ్యాపీగా కండక్ట్ చేస్తామా అది జ్ఞానం. ఈ చేయడంలో నువ్వు ఏదన్నా కోరుకున్నావా, ఆ కోరుకున్నది రాకపోతే టెన్షను. ఏమీ కోరుకోలేదా, నీ పని నువ్వు పర్ఫెక్ట్గా చేసావా, ఫలితం వస్తే ఓకే, రాకపోయినా ఓకే. ఎందుకు అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఎప్పుడో వరల్డ్ క్రికెట్లో మనం ఇండియా గెలిచినప్పుడు వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ హ్యాపీగా గెలిచారు, సీసాలు పోసుకున్నారు, గోలగోలు చేసుకొని అందరూ వెళ్ళిపోయి బాగా మంచిగా తాగడం అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పిల్లలు కదా, ఏదో తిని అంత గందరగోళం చేస్తే ఒకే ఒక వ్యక్తి కెప్టెన్ మాత్రం, మరి కెప్టెన్ అతను అప్పుడు నాకు గుర్తుకోలేదు, వెళ్ళి హ్యాపీగా తీసుకొట్టేసి నిద్రపోయినాడట. అంటే అర్థం ఏంటి, ఆడేటప్పుడు ఎంత ఎంజాయ్ చేశాడో ఆట అయిపోయిన తర్వాత అంతే, ఓడిపోయినా కూడా అంతే ఉండొచ్చు అతను. అంటే ఏంటి, దాన్నే ఎంతసేపటికి నీకు భగవద్గీత చెప్పింది ఏంటి, స్థితప్రజ్ఞత అన్నాడు, జ్ఞాని లక్షణాలు అన్నాడు, కర్మ చేసేవాళ్ళ లక్షణాలు అన్నారు, యోగి లక్షణాలు అన్నారు. అల్టిమేట్గా అన్ని లక్షణాలు మన మనస్సుని బ్యాలెన్స్ చేసి సమత్వ స్థితి తీసుకొచ్చి సంయమ స్థితికి తీసుకురావడమే భగవతత్వ సాధన. ఒక్కసారి సమస్థితికి వచ్చేస్తే మనకు వెంటనే తెలుస్తుంది, ఇది నేను కూడా ఇలా అనవసరంగా ఆలోచిస్తున్నాను, ఇది తప్పు, నువ్వు ఇలా ఆలోచించకూడదని లోపల మన జ్ఞానం మనకి ఒకటి ఫటామని కొడుతుంది. కాకపోతే మనం ఎసెన్షియల్ నేచర్లోకి వెళ్ళట్లేదుగా, నన్ను నేను తెలుసుకుందాము, నేనేంటి, నా నేచర్ అనేటువంటి అవగాహన లేదుగా. ఎంతసేపటికి మనకు బయటేగా సరేలే నువ్వు బాగా చెప్పావు, ఇలా చేస్తే మనకు చాలా లాస్ వస్తుంది, ఇట్లా చేస్తే మనకు లాభం వస్తుంది అనేటువంటి విషయంగా ఎక్కువ నేచర్కి వెళ్తాం. చేసిన తర్వాత ఏమవుతుంది, దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ మనం బేర్ చేస్తాం. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మన మనసుకు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని తగ్గించాలంటే ఎక్వైర్డ్ నేచర్ ఏంటి, ఎసెన్షియల్ నేచర్ ఏది అనేటువంటి అవగాహన మనకి రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ఏంటో మనం తెలుసుకోవటం మొదలు పెడతాం. అంతే, మన భూమి మీద మనం వచ్చింది మనమేంటో మనం తెలుసుకోవటం. ఈ మనమేంటో మనం తెలుసుకోవటంలో ఎవరికి వాళ్ళకి అనుభవం వస్తుంది తప్ప వండర్ఫుల్గా ఉంటుంది లైఫ్. ఎందుకు, ఎనర్జీ లెవెల్ ఉంటుంది. ఎనర్జీ అంటే ఏంటి, లోపల మనతో ఉన్నటువంటి భగవతత్వ శక్తే. తర్వాత మనకి పర్సనల్గా అది కావాలి ఇది కావాలనుకున్నప్పుడు అది నెరవేరకపోతే బాధ వస్తుంది. అలా కాకుండా మనకు అందరూ కంఫర్టబుల్గా ఉంటున్నారు అనేటువంటి విషయం వింటేనే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకు, అది పరమాత్మతత్వం యొక్క లక్షణం. అమ్మకు అంతే కదా, అమ్మకు పిల్లలందరూ బాగుండాలి కదా. ఒకడు బాగా భాగ్యవంతుడు, వీడు సక్రమంగా ఉన్నాడు, వీడు భాగ్యవంతుడు కాదు, వీడు నేను పట్టించుకోనని ఏ అమ్మ అని అంటుందా. ఇంకా చెప్పాలంటే ఎవరికైతే ఇంకా తక్కువ క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళ మీద అమ్మ ప్రేమ చూపిస్తూ మిగిలిన పిల్లలకు చెప్తుంది, నాన్న వాడు కొంచెం పద్ధతిగా కరెక్ట్గా లేదు, వాడి రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలని చెప్తుంది. అలాంటిది భగవతత్వం. అంతే తప్ప నేను ధ్యానం చేయకపోతే శాపం పెడతాడో, పూజ చేయకపోతే పాపం వస్తుందో ఏమీ పరమాత్మతత్వంలో లేదు. ఒకటి పాపం ఏంది అంటే, మన ఋషులు మహానుభావులు చెప్పింది, నేను వేరు భగవతత్వం వేరు, నేను వేరు పక్కవాళ్ళు వేరు అనేటువంటి భావం నీకెక్కడ ఉంటుందో నీ మనసుకి అదే నీకు టెన్షన్. ఈ మనసుని చిన్న విషయాలేంటి, నేను నా శరీరం నా ప్రాణం నా ఆస్తులు అనేటువంటి విషయాన్ని తీసుకెళ్ళి దాన్ని టోటాలిటీకి తీసుకెళ్ళాలి. ఆ టోటాలిటీ అంటే ఏం లేదు, మన లోపల ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి మళ్ళీ అది జ్ఞానం ప్రాణశక్తి. అది కూడా దాటిన తర్వాత ఉన్నదంతా ఒకటే. ఓకే, ఏదైనా పని ఉంటే పని జరిగిపోతూ ఉంటుంది, ఓకే అవసరం లేదు మానుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం పంచకోశాల వరకే లిమిట్ అయి ఉన్నాం అంతే కదా. నేను నా ఆహారం, నేను నా ప్రాణం, నేను నా మనసు, నేను నా ఫీలింగ్, నేను నా శబ్దం అంటే నాకు తెలిసినటువంటి విషయాలు. ఇప్పుడు జరగాల్సిందేంటి, ఈ పంచభూతాలని ప్రపంచం ఉన్నదంతా ఈ పంచభూతాలు ఉండడం ఎందువల్ల, పరమాత్మతత్వ శక్తి వల్లనే ఉంది. అన్ని పంచభూతాల శరీరాల్లో ఉన్నది భగవతత్వమే. క్షేత్రాలు వేరు కావచ్చు, క్షేత్రజ్ఞత ఒకటే అనేటువంటి విషయమే చెప్పింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం ఇప్పుడు మనం అని అంటే ఏంటి, అల్టిమేట్గా మన మనసు మీద మనం పనిచేసుకుంటూ దుఃఖం అనేటువంటి పదాన్ని మనం దరిచేరనీయకుండా ఉంటే అదే మనం పరమాత్మతత్వానికి ఇచ్చే గిఫ్ట్. చాలామంది ఏమని ఉంటారు, నేను అది చేశాను, నేను మన ఆ పని చేస్తే భగవతత్వం సాటిస్ఫై అయింది, మా గురువు గారు సంతోషపడ్డారు. ఏమీ లేదబ్బా, మనం ఒక చిన్న స్థితిలో ఉన్నప్పుడు ఇట్లన్నా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతారని ఈ చిన్న పనులు చేయండి అని కర్మని అంటిస్తారు. అలాగే కనీసం ఒక అనుష్ఠానం చేస్తేనన్నా బాగుపడతారేమోనని ఇదిగో ఈ మంత్రమో ఆ మంత్రమో చెప్పుకోమంటారు. ఆ తర్వాత ఏంటి, ఇంద్రియాలను కంట్రోల్ చేయడానికి ఏమంటారు, ఇదిగోనమ్మ 4 రోజులు ఉపవాసం ఉండు, 6 రోజులుండు, 7 రోజులుండు అని మన మనసును నిగ్రహించడానికి చెప్తారు.
అంతే తప్ప అల్టిమేట్ వచ్చి భగవతత్వం జ్ఞానం ఉన్నదంతా ఒకటే. నీ దగ్గర అక్కడ సపరేట్ లేదు. కాకపోతే ఏంటంటే నేను సపరేట్ అనేటువంటి భావం పెట్టుకున్నావు కాబట్టి ఆ భావంలో నుంచి బయటపడడమే మన ఆధ్యాత్మిక సాధన. నిజంగా చెప్పాలంటే చేయడం లేదు, ఉండడమే. ఆ భగవతత్వ భావనలో ఉంటే ఆ పరమాత్మ తత్వ పనులు మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. అదే చెప్తున్నారు. ఇప్పుడు 15 ఇప్పుడు మనం ఏం చదువుతున్నాము? పురుషుడు నిన్న మనం 16 వరకు చదివాం. 16లో ఇది అక్షర కొంచెం బాగా చెప్పుకోవాలేమోనని నేను ఆపేసినట్టు గుర్తుండింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చెప్పాడు కదా. ఇప్పుడు మనం 15లో ఏంటి, ఉన్నదంతా భగవతత్వం ఒకటే, మూలం ఒకటే. ఆ మూలంలో నుంచి ప్రకృతి వ్యక్తమవుతూ ఒక పెద్ద కాండంలాగా చెట్లలాగా వ్యాపించుకొని పోయింది. ఆ తర్వాత ఇంకా ఏంటి, ఈ 3 గుణాలతోటి ఇంకా ఏంటి, ఎక్వైర్డ్ నేచర్ తోటి అట్లా దానికి నీళ్లు చల్లి దాన్ని ఇంకా మనము అభివృద్ధి చేసుకుంటూ పోయినాము. ఆ తర్వాత ఇంకా ఏంటి, దీనికి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడో రాలేదో ఎవరికి తెలియదు. ఆది లేదు, అనంతం లేదు. ఈవెన్ మన మహానుభావులు ఋషులు పరమాత్మ తత్వంలో ఉండి కూడా కరెక్ట్గా ఇప్పుడు వచ్చిందని వాళ్ళ ఆ మహానుభావులు చెప్పటల్లా. అంటే ఏంటి, ఎంత లోతుకు మనము వేర్లు పెట్టామో, ఆ తర్వాత పరమాత్మ తత్వంలో ఆయన ఇంకా ఒక థాట్ ఏమి ఇచ్చి కూర్చున్నాడో, ఎంత ఎక్స్పాండ్ అవ్వాలనో. అంతే కదా, సృష్టి మొదలైన తర్వాత ఆది మానవుల స్థితి నుంచి మనం ఈ స్థితికి వచ్చామంటే ఇదంతా కూడా పొటెన్షియాలిటీ. అంటే ఏంటి, ఈ శక్తి అంతా కూడా పరమాత్మ తత్వం యొక్క శక్తిని సక్రమంగా యూజ్ చేసుకుంటూ పోవడమే. కాకపోతే ఈ క్రమంలో ఏ పని చేసినా, ఏం కనపడుతున్నా 100% డివినిటీని, భగవతత్వాన్ని కనుక ఎక్స్ప్లోర్ చేయగలిగినప్పుడు ఆ చేసే పనికి నెగటివ్నెస్ జరగదు, మంచి జరుపుకుంటూ పోతుంది. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన, ఇప్పుడు నేను అన్నీ చేయిస్తున్నదంతా నేనేను అంటే నీకు వస్తున్న ఆలోచన, నువ్వు ఇప్పుడు ఏదైనా చెప్తున్నాను అనుకుంటున్నా, లేకపోతే నువ్వు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు డీప్గా నిద్రపోయినా, ఆ తర్వాత లేచిన తర్వాత మళ్ళీ వేకింగ్ స్టేట్లో అన్నీ జరుగుతున్నా, ఆ తర్వాత నీకు వస్తున్నటువంటి కలలైనా ఏదైనా సరే నా స్థితి లేనిదే నీకేం జరగదు అన్నాడు. దీనికే ఏం చెప్తాడు, సత్ చిత్తు అంటాడు. సత్ అంటే ఏంటి, ఉండడం. ఏమున్నది, భగవతత్వ శక్తి ఉండడం. చిత్ అంటే ఏంటి, అది తెలియడం. అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఉన్నది తెలుసుకునేవాడు ఎవరు లేరు, ఇంకా దానికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు కరెంట్ ఉంది, బల్బు మనం పెట్టలేదు, అప్పుడు కరెంట్ ఉందో లేదో మనకేం తెలుస్తుంది. కానీ మనం బల్బు పెట్టినా పెట్టకపోయినా కరెంట్ ఉన్నది. అది అంటే ఆ కరెంట్ ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి చిత్తు అంటాడు. జ్ఞానం అంటే చిత్ అంటే జ్ఞానం, సత్ అంటే పరమాత్మతత్వ శక్తి ఉండడం. అల్టిమేట్ ఏంటి, ఈ రెండు ఒకటే. ఎందుకున్నాయి ఈ రెండు? ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఉన్నాయి. బ్రహ్మానందాన్ని సృష్టిలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాయి. మీరు చూడండి, ఎక్కడ చూసినా మనకి ప్రతి చోట నీకు ఆ పరమాత్మతత్వ శక్తిని మనం కనుక్కుంటాం. మొక్కలు ఒక దేశంలో ఒక రకంగా ఉంటాయి, ఇంకొక చోట ఇంకొక రకంగా ఉంటాయి. ఆ తర్వాత ఒక దేశంలో ఉండే ఆహార పదార్థాలు అక్కడ అవి ఉత్పత్తి అవుతాయి. అఫ్కోర్స్ ఇప్పుడు గ్లోబలైజేషన్లో ప్రపంచం అంతా అవకాడో దగ్గర నుంచి లిచీ చిలి అన్నీ తింటున్నాం అనుకోండి, అది వేరే విషయం. కానీ అంటే అవి అక్కడే పండుతాయి. అంటే ఏదైనా సరే, తర్వాత మనుషుల రంగు అంతే కదా, ఆ చలికి అలా ఉంటుంది. ఆ తర్వాత ఏంటి, ఒక్కొక్కళ్ళు ఆలోచించే విధానం, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని, పరమాత్మతత్వ పొటెన్షియాలే ఉంటుంది, మనకు ఎక్స్ప్రెస్ అవుతుంటుంది. సినిమాలు చూడండి, ఒక్క సినిమా చూస్తే ఎప్పుడైనా సరే, ఎప్పుడు చూసినా ఆ సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు పాతకాలం సినిమాలు మిస్ అమ్మ అవే బాగున్నాయి అని మా అమ్మలాంటి వాళ్ళు అంటుంటారు. కానీ తర్వాత వచ్చిన సినిమాలు కూడా, ఇప్పుడు ఏదో భగీరథ అని, ఈ తర్వాత ఇంకోటి ఏదో కూడా చూస్తాను కలేజా, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే శేఖర్ కమ్ములు తీసిన ప్రతి మూవీ ఎప్పుడు చూసినా ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. ఎక్కడది ఆ ఫ్రెష్నెస్? వాళ్ళ పొటెన్షియాలిటీ అబ్బా. వాళ్ళని చూడండి, ఇప్పుడు ఆ శేఖర్ కమ్ములు గారి ఫేస్ చూడండి, అసలు నాకైతే ఆయన ఒక దైవత్వం లాగానే కనిపిస్తుంది. ఆ మోహన్ చూస్తే ఎంత ఇన్నోసెన్స్. నాకు ఆ కుబేర ప్రీ రిలీజ్ చేసినప్పుడు బాబు ఇది మంచిగా అవ్వాలి అన్నంత కళ్ళ నీళ్ళు వచ్చినంత పని అయింది. ఏం లేదు, ఆ ప్యూరిటీ. వాళ్ళు ఏంది డబ్బులు ఆశించే వాళ్ళు కాదు. లేకపోతే ఆ డ్రెస్సింగ్ ఏంటి, మామూలు చెప్పులు మామూలు బట్టలు వేసుకొని ఆయన మహానుభావుడు. కానీ ఆ మొహంలో అర్థం చేసుకుంటే ఒక రకమైనటువంటి డివినిటీ. నా కళ్ళకే కంటే ఇది వస్తున్నది అంటే అర్థం ఏంటి, అంత దైవత్వం అన్నమాట వాళ్ళు. అలాంటి పొటెన్షియాలిటీని, ఆ దైవత్వాన్ని, కాకపోతే ఆ దైవత్వం చూడాలంటే మనలో దైవత్వం ఉండాలబ్బా. ఎందుకు నెగిటివ్గా చూసి వస్తున్నారు కదా. ఇప్పుడు ఆ వీడియోలో చూడండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో డైవర్స్ తీసుకున్నారు, నీకెందుకుదా, చేసుకుంటే హ్యాపీగా చూసుకుంది పోతుంది. వాళ్ళకి ఇదివరకు రోజుల్లో అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడే పరిస్థితి లేవు. హాయిగా అందరూ సంపాదించుకుంటున్నారు, ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నారు. చెయ్యని, నీకు ఎంజాయ్ చేయాలంటే నువ్వు చేసుకో. వాళ్ళ మీద అవన్నీ ఎందుకు, నువ్వు ఆ డ్రెస్ వేసుకున్నావు, ఈ డ్రెస్ వేసుకున్నావు, నిన్ను ఎవరు అడిగారు? అంటే ఏంటి, మన మనసును మనం బలహీనపరుచుకుంటున్న పనులబ్బా.
అనవసరపు విషయాలు అస్సలు వేలు పెట్టామంటే మన ఎనర్జీ పట్టుమని పడిపోతుంది. అందుకే మళ్ళీ దాన్ని పట్టుకోవటానికి మళ్ళీ ఆ మనసుకి మళ్ళీ ఏదైనా దాన్ని మర్చిపోయేట్టు చేయడానికి మళ్ళీ అటు పరిగెత్తడం, ఏదో తాగడం, లేకపోతే ఏదో పదండి అని పోవడం, ఇదంతా కూడా మనసు చేస్తున్నటువంటి నాటకాలు గుర్తించలేకపోవడం. ఎప్పుడైతే నువ్వు ప్రతి చోట పాజిటివ్ అంటే ఏంటి, పొటెన్షియాలిటీ చూడటం. చివరికి పొటెన్షియాలిటీ కూడా కాదు, అంతా నాదేనో, నేను తను అంతా ఒకటేను, భగవతత్వంలో భాగమేనని ప్రతి సెకండ్ ఎంజాయ్ చేయగలగడం. అది ఆ రకంగా మనం ఆలోచించగలిగితే మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఎవరో అడుగుతున్నారు ఇంటర్వ్యూలో, నువ్వు డిఫరెంట్గా ఆలోచిస్తావు కదా అంటే, శేఖర్ అవును డిఫరెంట్గానే ఆలోచిస్తాను. ఆ డిఫరెంట్గా ఆలోచించే శక్తి ఎక్కడిది? పరమాత్మతత్వ శక్తి. ఆ శక్తి ఈ శక్తిని సెలెక్ట్ చేసుకోవటం అంటే ఏంటి, ప్రతి చోట ఉన్నది భగవతత్వ పొటెన్షియాలిటీ అని మనకి భగవద్గీతలో చెప్తున్నారు. మనం కూడా ఏం చేయాలి, దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఏమీ చేయక్కర్లేదు, నేను గుడి కట్టక్కర్లే, గోపురం కట్టక్కర్లే, ఏమీ చెయ్యి, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు మిజరీ అనేది లేదు, ఐ డోంట్ కేర్, క్యాఫర్ పడతా హై అంటే ఏంటి, ప్రపంచానికి సంబంధించింది ఏముంది, ఉంటుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది, ఇవన్నీ సహజం. దీనికి మనమేమి ఇబ్బంది పడక్కర్లా. ఇద్దరు మనసులు డిఫరెంట్గా ఆలోచించడం సహజం. నీకు ఇబ్బంది లేకపోతే ఆ మనసును ఈ మనసును కలుపుకోవడానికి ప్రయత్నం చేయి. లేదు నీకు విసుగొచ్చేసింది, నువ్వు నీ పరిస్థితి కాదు, ఆలోచన వేరు, హ్యాపీగా నీ గోలను చూసుకో. అంటే అర్థం ఏంటి, అల్టిమేట్ ఏంటి, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ హ్యాపీనెస్, దెర్ ఈజ్ నో మిజరీ ఇన్ లైఫ్. రావాలి అంటే నీ దగ్గరే ఆ భగవతత్వ శక్తి ఉంది అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకొని, నాకు పరమాత్మతత్వానికి భేదం లేదనేటువంటి విషయాన్ని గుర్తించినప్పుడు మాత్రం అది కుదురుతుంది. మరి గుర్తించాలంటే కనీసం చిన్నగా క్రమంగా ఆ మనసును మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. ఆ సమత్వత స్థితి గురించే మనకి ఇక్కడ భగవద్గీత చెప్పటం జరిగింది, ముఖ్యంగా 15వ చాప్టర్లో. ఎందుకంటే ఆశ్రమాల్లో వాటిలో భోజనం చేసేటప్పుడు ఇది చదువుకొని దీని అర్థాన్ని ఒకసారి గ్రహించి వాళ్ళు ప్రాసెస్ చేస్తారట. ఎందుకు, అల్టిమేట్ దిస్ ఈజ్ శాస్త్రం అంటే ఏంటి, ఊరికి కథ చదివినట్టుగా చదివితే మర్చిపోతాం. దాన్ని బాగా ఇంబైబ్ చేసుకొని దాన్ని ఆచరణకు తెచ్చుకుంటూ ఉంటే దాన్ని మనం అంటే ఏంటి, బికమింగు అంటే నోయింగు బీయింగు ఒకటే అయిపోతాయి. బీయింగ్ అంటే ఉండడం, పరమాత్మతత్వం. నా శరీరం అనుకోండి, పరమాత్మతత్వం ఉండబట్టే ఇది ఉన్నది. అది బీయింగ్. నోయింగ్ అంటే నాకు తెలుస్తుంది, నా శరీరం ఉంది, లోపల నాకు ప్రాణశక్తి ఉంది, నాకు ఆలోచనలు ఏమొస్తున్నాయో తెలుస్తున్నాయి, నేనే ఆహారం తింటున్నానో తెలుస్తుంది, నేనేం మాట్లాడుతున్నానో తెలుస్తుంది, ఎవరిని నేను బాధపడుతున్నానో తెలుస్తుంది, ఇటువంటివన్నీ నాకు తెలుస్తున్నాయి. అది నోయింగ్. ఇప్పుడు ఆ తెలుసుకునేది నాకేం ప్రయోజనం, నా నోయింగు నా బీయింగు ఒకటే. అంటే నేను నా శరీరం ద్వారా వ్యక్తం అవుతున్న పని నోయింగ్ నాకు తెలుస్తుంది, లోపల ఎందుకు వ్యక్తం అవుతుంది, లోపల నా దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్, ప్రాణశక్తి, భగవతత్వ శక్తి ఉంది. ఈ రెండు తేడానా కాదు, రెండు ఒకటే. అట్లాగే భగవతత్వం కూడా అంతే, ఉండడం తెలియడం. ఎక్కడున్నాయో ఉండడం తెలియడం, మనలోనే ఉన్నది. దాన్నే సత్ చిత్ అన్నాడు. ఎందుకున్నాయి, కేవలం ఆనందం కోసమే ఉన్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ, తర్వాత ఏంటి, తత్ త్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని 4 మహావాక్యాల్లో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అల్టిమేట్గా చెప్పింది ఏంటి, నువ్వు ఎప్పుడైతే నీ మనసు వ్యాపిస్తుందో ఉన్నదంతా ఆనందం అనేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కుంచుకున్న మనసులో నుంచి చిన్నగా బయటపడి లోపల ఉన్నది ఒకటే కదా అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకేంటి, అట్లా ఎవరైతే అవగాహన చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ నాకు తిరిగి రారు అంటాడు. తిరిగి రారంటే ఏంటి, ఒక్కసారి జ్ఞానస్థితి వచ్చిన తర్వాత మళ్ళీ కింద పట్టం ఉంటుందా, ఉండదబ్బా. ఒక్కసారి మన విషయాన్ని కనుక సక్రమంగా అర్థం చేసుకొని ఇది కదా అనుకున్నప్పుడు ఇంకొక రకంగా మనం ఆలోచించాం. అందుకని ఇంక వాళ్ళు కిందికి రావడం ఏముంది, ఇదే భగవతత్వ స్థితి కదా అనేటువంటి విషయంగా గ్రహించుకుంటూ పోతారు. దీనికి మరి ఉండకుండా ఉండాలి అంటే ఏంటి, మనసుకి ఏంటి ప్రెజుడీసులు ఉండకూడదు, తర్వాత ఏదతుక్కుంటే అదే సత్యం అని అనుకోకూడదు, సత్యం ఏంటి అసత్యం ఏందని గ్రహించుకుంటూ పోవాలి. సపోజ్ మనం ఒక ఆశ్రమానికి వెళ్తాము, అక్కడ మా వాళ్ళకి చెప్పింది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ అతుక్కున్నారో మళ్ళీ అక్కడికి పోయి కూడా అతుక్కుంటారు. అలా ఏమి లేదు. ఎక్కడ మంచి ఉంటే, ఎక్కడ మనకి విషయం అర్థమైతే అక్కడ మన విషయాన్ని కనుక్కోవాలి. ఎందుకు, మన మనసుని ఎక్స్పాండ్ చేసుకోవడమే. ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి, మళ్ళీ అల్టిమేట్ మన మనసు కుంచుకుంటే మనసు ఎక్స్పాండ్ అయిపోతే కాన్షియస్నెస్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మన జ్ఞానస్థితి పెంచుకోవాలి. జ్ఞానస్థితి ఎందుకు పెంచుకోవడం, అసలు ఎందుకు జ్ఞానం, హ్యాపీగా ఉండడానికి.
హ్యాపీగా ఎట్లా ఉంటావు? చిన్న విషయాల్లో నుంచి బయటకు వస్తే హ్యాపీగా ఉంటావు. పైనుంచి పెద్ద విషయాలుగా ఆలోచిస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మన ఏమైనా ఇబ్బంది పడతాయా? ఇదంతా ప్రకృతి, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇదంతా నా స్థితి అనేది భగవద్గీతలో పరమాత్మతత్వం చెప్పబడింది. అందుకే నేను చెప్తున్నాడు, దురభిమానం ఉండకూడదు, అతుక్కోకూడదు, కొంచెం పరమాత్మతత్వ స్థితిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, ఆలోచనలు గ్రహించాలి. అప్పుడు మాత్రమే నీకు విషయం అర్థమవుతుంది అని చెబుతూ, ఇంకా మనకి చెప్పాలని ఆయన ఏం చెప్పాడు? సూర్యుడిలో ఉన్న పొటెన్షియాలిటీ, చంద్రుడిలో ఉన్న పొటెన్షియాలిటీ, అగ్నిలో ఉన్న పొటెన్షియాలిటీ, చివరికి ప్రతి జీవిలో ఉన్నటువంటి జ్ఞానం అంటే ఆత్మ అంటే జ్ఞానం, ప్రతి చోట ఉన్నటువంటి జ్ఞానం యొక్క శక్తి నాదేను. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? గాలి ఒక చోట నుంచి ఎట్లా వెళ్ళిపోతుందో నీ ప్రకృతిలో శరీరం పడిపోయినా నీ జ్ఞానం అనేది ఎక్కడికి పోదు. అంటే ఏంటి? దట్ ఈజ్ వండర్ఫుల్, అది ఎప్పటికీ ఉంటుంది. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు? అంత సర్వత్రా నేనే ఉన్నాను. ఆ తర్వాత భూమిలో ఉన్నటువంటి ఆహారం కానీ, ఆ తర్వాత ఔషధులు కానీ అన్నీ నా నుంచే వచ్చాయి అని చెబుతూ, నిన్న మనము తర్వాత ఇంక అంతర్యామిగా ఉన్నటువంటి నేను ఒక మనిషి నిద్ర లేచిన తర్వాత చేసే పనులకి, ఆ తర్వాత కలలు కనడము, ఆ తర్వాత దీర్ఘంగా నిద్రపోతున్నప్పుడు, ఈ 3 స్థితుల్లో కూడా నేను వీళ్ళతో నేనే ఉన్నాను. కాకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ విషయాన్ని మర్చిపోయి నా జీవభావంతో కొట్టుకుంటున్నారు. జీవభావం అసలు లేనే లేదు. ఉన్నదేంటి? నీ దగ్గర ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈశ్వరతత్వం అన్నాడు. అది కూడా దాటిన తర్వాత భగవతత్వం అన్నాడు. మరి ఇక్కడ జీవభావం అనేది ఎక్కడుంది? ఈ జీవభావం అనేది మనసుకు నువ్వు తగిలించుకున్నటువంటి ఒక ఇచ్చి అంటే ఏంటి? చెప్తాడు కదా, ఆ ఇచ్చి ఇప్పుడు అది నీకు దెబ్బ తగులుతుంది అనేటువంటి విషయం కూడా బాధపడకుండా దాన్ని మనం ఇచ్చి చేస్తూ ఉంటాం. దానివల్ల బ్లడ్ కూడా వస్తుంటుంది. అయినా సరే ఆ ఇచ్చింగ్ అంత ఆనందంగా ఉంటుంది. అలాంటి ఇచ్చి మన మనసుకుంది, దాన్ని మనం గ్రహించాలనే భగవద్గీతలో చెప్తున్నాడు. ఆ తర్వాత నిన్న మనం మళ్ళీ 16 ఇంకొకసారి చదువుకున్నాం. ఈ జగత్తునందు క్షరుడు అక్షరుడు అని పురుషులు 2 విధాలుగా కలరు. సకల ప్రాణుల శరీరాలు అశ్వరాలు, జీవాత్మ నాశరహితుడు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? ఇక్కడ ఇప్పుడు మనము అక్షర పరబ్రహ్మయోగం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చెప్పింది ఏంటి? అన్ని పేర్లేనబ్బా. ఎట్లా పేర్లు? నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వశక్తి నుంచి ప్రకృతి వ్యక్తమైంది. దాన్ని ఏమన్నాడు? క్షరుడు అన్నాడు. క్షరుడు అంటే ఏంటి? క్షణక్షణం మారిపోయేది. ఏంటి అక్షరుడు? ఆ క్షరుడికి 23 తత్వాలు ఉన్నాయి. ఏంటి? పంచభూతాలు, పంచకోశాలు, ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, కొంతమంది పంచప్రాణాలు కూడా కలుపుతారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ 23 తత్వాలతో తయారైనటువంటి మన శరీరం, మన క్షేత్రానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి? సుఖపడదాము, దుఃఖపడటం, తర్వాత భౌతికం, తర్వాత చైతన్యం, దాంతోపాటు ధృతి, ఇవన్నీ కూడా ఈ శరీరానికి ఉన్నటువంటి, అంటే శరీరం అంటే ఈ క్షేత్రానికి ఉన్నటువంటి లక్షణాలు. లోపల ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరు? ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు ఉన్నాడా? లేడు. అందరి క్షేత్రజ్ఞుల్లో ఉన్నది ఒకటే క్షేత్రజ్ఞత్వం యొక్క లక్షణం. అంటే ఇప్పుడు చెప్పింది ఏంటి? క్షరుడు అంటే ప్రకృతి, జడ ప్రకృతి. తర్వాత అక్షరుడు అంటే ఏంటి? మళ్ళీ దాన్ని పరాప్రకృతి అన్నాడు. అది కూడా ప్రకృతి. కాకపోతే ఏంటి? అది ఏంటి? ఆ పరాప్రకృతి అనే పదం వాడిన తర్వాత ఎక్కడ? మన జీవ చైతన్యం అనమాట. అంటే ఏంటి? మన శరీరము, జడము ఇవన్నీ నశిస్తాయి, కానీ భగవతత్వానికి సంబంధించినటువంటి విషయం నశించదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మళ్ళీ అక్షరుడు అంటే ఇంకా అర్థం ఏంటి? అక్షరుడు అంటే లోపల ఉన్నటువంటి మన జ్ఞానం, మన ప్రాణశక్తి, అవి నిరాకారం, అవేవి కావు. కానీ ఈ శరీరానికి సంబంధించిన విషయం అయితే మాత్రం అది నశిస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకొక పదం ఏం వాడతాడు? క్షరుడు అక్షరుడు. ఇప్పుడు మనకి ఈ చాప్టర్లో చెప్పింది ఏంటి? పురుషోత్తముడు అన్నాడు. పురుషోత్తముడు అంటే ఏంటి? అంటే క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు. క్షరుడు వచ్చి మన జడము ప్రకృతి, అక్షరుడు వచ్చేసేసి మన దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యం అంటే ఈశ్వరతత్వం. మళ్ళీ పురుషోత్తముడు ఎవరు? నిరాకారంగా ఉన్నటువంటి భగవతత్వ శక్తి. నిజం చెప్పాలంటే ఉన్నది ఒకటే తత్వం, కానీ మనం రకరకాల పేర్లు పెట్టాం. ఎట్లా? ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, నేను మా పిల్లల్ని పిలుస్తాను, 100 పేర్లతో పిలుస్తాను, కానీ ఒకడే కదా. ఆ ఏ పేరుతో పిలిచినా మమ్మీ వస్తున్నానని వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి? రకరకాల పేర్లు పెట్టినా అల్టిమేట్గా చెప్పింది ఏంటి? పురుషోత్తముడు అంటే పురుషులందరిలో ఉత్తమమైనటువంటి స్థితి ఉన్నది, అది పరమాత్మతత్వ శక్తి. అక్కడి నుంచే వ్యక్తమైంది క్షరుడు అక్షరుడు. అక్షరుడు అంటే మళ్ళీ ఆ జ్ఞానం లోపల. ఇప్పుడు అందుకే 3 చెప్తాడు కదండి. జీవాత్మ అన్నాడు. జీవాత్మ అంటే ఈ జీవానికి సంబంధించినంత వరకే మనకి జ్ఞానం ఉండడం. ప్రత్యేగాత్మ అన్నాడు. మన సూక్ష్మ శరీరం, మన ప్రాణశక్తి, మన మనసుకు సంబంధించిన విషయం అవగాహన ఉండవు. 3వది ఏమన్నాడు? బ్రాహ్మణ్ అన్నాడు. సర్వత్రా వ్యాపించినది అన్నాడు. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? మళ్ళీ ఒకే ఒక శక్తిలో నుంచి మేనిఫెస్ట్ అయింది.
కాకపోతే మనమేంటి లిమిట్ అయిపోయి ఇప్పుడు నేను చిన్నగా అనుకుంటున్నాను. కాదు, నేను చిన్న కాదు. లోపల నా దగ్గర అటువంటి దైవశక్తి ఉంది, నాకు ఆలోచన శక్తి ఉంది, నాకు జ్ఞానశక్తి ఉంది, నా ప్రాణశక్తి ఉంది. అప్పుడు నేను టోటల్ నా దగ్గరే కాదు, అందరి దగ్గర ఉన్నవి ఇవే పంచభూతాలు, ఇవే పంచకోశాలు, వాటి శక్తే ఉన్నది. కొంచెం ఎదిగినట్టు టోటల్. ఇంకా అల్టిమేట్ అయితే అసలు ఇదంతా ఏం లేదు, ఉన్నదంతా ఒకటే, ఉన్నట్టుగా కనపడుతున్నది, ఇదంతా లేదు అన్న భావం వస్తుంది. అది దానికి మాయా అని పెట్టారు. మరి నేనే నా శరీరం అని లిమిటెడ్గా ఉండడానికి అజ్ఞానం అని పెట్టారు. ఇప్పుడు అల్టిమేట్గా భగవతత్వ సాధన ఏంటి? అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానస్థితికి వెళ్ళడం. మళ్ళీ జ్ఞానం అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటే, నా దగ్గర ఉన్నది పక్కది ఉన్నదంతా ఒకటేను అనేటువంటి భేదం లేకుండా మన మనసు మీద మనం చిన్నగా పనిచేసుకుంటూ, ఆ మనసును బుజ్జగించుకుంటూ, స్వార్థం వదిలించుకుంటూ అలా మనం కొంచెం కొంచెంగా ప్రయాణం చేయడాన్ని, అలా చేసి చివరికి మన విషయాన్ని అర్థం చేసుకోవటాన్ని సాక్షాత్కారం అన్నాడు. శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. అల్టిమేట్ ఏంది? బయట ఏమీ లేదబ్బా, లోపల ఉన్నది నా ఒకటే, బయట ఉన్నది అదే అనేటువంటి విషయం మనకి అవగాహనకు వస్తుంది అంటారు. ఆ తర్వాత ఏంటి? ఇది అంటే ఏంటి? శరీరం నశిస్తుంది కానీ లేటువంటి జ్ఞానం అనే దానికి నశించటం లేదు అన్నాడు. ఇంకొకటి చదువుతానబ్బా. పై ఇద్దరి కంటను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడు ఒకడగలడు, అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతను ముల్లోకాలయందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఇప్పుడు మనం మాట్లాడుకున్నది. ఇప్పుడు ఈ జీవాత్మ ప్రత్యేగాత్మ కాక పరమాత్మ అనే ఒక పరమాత్మ తత్వం ఉన్నది. ఆ పరమాత్మ ముల్లోకాలను పోషించి చూసుకుంటున్నాడు అన్నాడు. ముల్లోకాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు పాతాళం అంటే నేల కింద ఉన్నటువంటి జీవుల సంరక్షణ కూడా ఆయనది. ఆ తర్వాత భూలోకం మనది, అది ఆయనలో నుంచి వచ్చింది. ఆ తర్వాత మూడోది ఏంటి? స్వర్గం అంటాడు. స్వర్గం నరకం అంటే మళ్ళీ ఏమీ లేదబ్బా, మూడు: ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం. ఆది భౌతికం అంటే ఏంటి? శరీరం తప్ప, ఆబ్జెక్ట్ తప్ప ఇంకొకటి ఏమీ కనపడకుండా ఉండడం. ఎక్కడైతే మనం ఆబ్జెక్టును వదిలి చూస్తామో ఉండేదంతా భగవతత్వం. అంతే కదా, మనం అలా చూడం కదా. ఎక్వైర్ నేచర్ చూస్తాం, ఇది మంచిది, ఇది మంచిది కాదు, వాడు మంచివాడు, వీడు మంచివాడు కాడు అంటాం కదా. ఆ స్థితి కనుక నువ్వు వదిలిపెట్టావంటే ఆది భౌతికం పెడతావు. ఆది దైవికం అంటే ఏంటి? మొన్న మాట్లాడుకున్నాం కదా, సూర్యుల్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఆమె కుంతి అడగడంతో ఒక బిడ్డనిచ్చేశాడు అని. అంటే ఏంటి? అది నీకు ఆబ్జెక్ట్గా కాదు, అది అంటే నీలో ఉన్నటువంటి మానసిక శక్తి. అంతే కదా, ఇప్పుడు మనకు కూడా తెలిసిపోతుంటుంది. కొంతమంది అవి కనిపెడుతున్నారు సైంటిస్టులు. వాళ్ళలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, ఆ దైవిక శక్తి ఎవరిది? భగవతత్వానికి. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, ఆ దైవిక శక్తి దాటిన తర్వాత ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఏం లేదు, ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయంగా మన మీద మనం పనిచేసుకుంటూ ఆ దానికి ప్రయాణం చేసుకుంటూ పోవటం పరమాత్మతత్వానికి సంబంధించి. ఇప్పుడు మూడోది ఏం చెప్తున్నాడు? దానికే మళ్ళీ మన శరీరానికి కూడా ఉదాహరణలు ఇచ్చాడు. ఏంటి? నిద్ర లేచిన తర్వాత మన నడిపిస్తున్న శక్తి భగవతత్వ శక్తి. అంతేగా, రోజు డ్రైవ్ చేసుకుంటూ పోతాం, ఎప్పుడో ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం వస్తుంది. మరి రోజు మనని ప్రొటెక్ట్ చేస్తున్నది ఎవరు? ఆ యాక్సిడెంట్ అయిన రోజు కూడా మన ప్రాణానికి ఏమి పొగతి లేకుండా మనని ప్రొటెక్ట్ చేస్తున్నది ఎవరు? సర్వత్రా మనతో ఉన్నది ఆ భగవతత్వ శక్తి. కళలు వస్తాయి, కళ నిజంగా జరిగింది అన్నట్టు ఫీల్ అయిపోతాం, కానీ లేచిన తర్వాత కళ కాదు కదా అంటాం. ఇప్పుడు మనం కూడా ఆలోచించండి, జరిగిపోయిన విషయాలు ఏదైనా మనకు గుర్తొస్తే ఎందుకప్పుడు ఇంత టెన్షన్ పడ్డాను, నేను ఇంత చిన్న విషయానికి ఇంత టెన్షన్ పడ్డాను అని అనిపిస్తుంది. జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ కలేగా, కలలాగా జరిగిపోయిందని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటేనే నాకు ఆ విషయం తెలుస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నది మనతో భగవతత్వమే. ఆ తర్వాత ఏంటి? ఇవేవి తెలియకుండా మనం హ్యాపీగా నిద్రపోతున్నాం. ఆ నిద్రపోతున్నప్పుడు మన దగ్గర ప్రాణం ఉంది, కానీ మన మనసు పనిచేయటల్లా. అప్పుడు మనం ఎవరితో ఉన్నామో? భగవతత్వంతోనే ఉన్నాం. అందుకే తెల్లవారు నిద్ర లేచిన తర్వాత నీకు బాగా నిద్ర పట్టిందా అమ్మ అంటే వండర్ఫుల్గా నిద్ర పట్టిందంటాం. నిద్ర మనకి తెలుసా? కళ మనకి తెలుసా? కానీ లేదు. అంటే ఇదంతా కూడా ఇది భగవతత్వం ఒక లీల, ఒక నాటకం. ఇది మనం నాటకం ఎక్వైర్ నేచర్ అని గుర్తించి, నాటకం కానిది పరమాత్మతత్వం మనతో ఉందని గుర్తించి సమస్థితిలో ఉంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ దేన్ని వదలకుండా, దేన్ని అతుక్కోకుండా ఉన్నప్పుడు మాత్రం మనం వండర్ఫుల్గా మనం ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. మళ్ళీ ఆనందం అంటే ఏదో ఆహా ఓహో అని కాదు, సంతోషం అంటే ఎక్కడికో పోతే ఏదో వస్తుంది అని కాదు. మనలోనే మనం ఉంటూ ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకుండా, ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఉంటే ఏంటి? ఎందుకు ఆశించాలి? ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? భగవతత్వం మన దగ్గర ఉన్నటువంటి హయ్యెస్ట్ థాట్ మన దగ్గర ఉంది. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన బుద్ధి వికాసం చెందుతుంది. మన ఋషులు చెప్పింది అంతేనబ్బా. వాళ్ళు ఎక్కడ దేవుణ్ణి చూసినట్టుగా వాళ్ళు ఆ మహానుభావులు చెప్పల. దైవత్వ శక్తి ఉంది, ఆ శక్తి నీలో కూడా ఉంది. నీవు తెలుసుకోవాలంటే ఎట్లా? నీ బుద్ధిని వికాసం చెందించుకో. బుద్ధిని ఎట్లా వికాసం చెందించుకుంటావు? స్వార్థం వదులు, అటాచ్మెంట్ వదులు, టెన్షన్స్ వదులు, కోపాలు వదులు. ఇవన్నీ వదిలినప్పుడు సమత్వ స్థితిలో నీ మనసు ఉన్నప్పుడు సత్యము అర్థం చేసుకొని నువ్వు వండర్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తావు. ఇది ప్రకృతి అంటావా? దీనికి ఆరోగ్యం, అనారోగ్యం, ఇష్టం, అయిష్టం సహజమే. కాకపోతే ఇది ఉంటేనే నేను చేస్తాను అనేది సహజం కాదు.
కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని ఆహారపు అలవాట్లు ఉంటాయి, కొంతమంది స్నేహితులు ఉంటారు. ఇవన్నీ ప్రకృతిలో సహజం. కాకపోతే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, ఈ వస్తువు నన్ను ఇబ్బంది పెట్టారు అనేటువంటి భావం లేకుండా, ఎక్స్పెక్టేషన్ కంప్లైంట్ లేనప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందబ్బా. చూద్దాం, రేపటితోటి ఇది క్లోజ్ చేద్దాం. ఇంకా 19, 20 ఉంది. రేపు ఇది ఇది అయిపోయి 16వ దానికి వెళ్ళొచ్చు. నమస్తే.